మహబూబ్ నగర్ ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారింది. మహబూబ్ నగర్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా ఉన్నారు కొత్తగా. సో అది నిర్మాణ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి చెప్పడమే తప్ప ఇంతవరకు కూడా దాని పనులు ఎంతవరకు వచ్చినా కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి బాగాలేదని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి అడ్మిట్ చేశారు. సో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే అసలు ఎంత దారుణంగా ఉందంటే, అది గవర్నమెంట్ హాస్పిటలా ఏంది మరి, ఎంత దారుణంగా ఎంత ఫ్రీ ఉంటే మాత్రము ఇంత మెయింటెనెన్స్ అంటే అది చూస్తే పరిశాన్ అవుతారు. అసలు ఇక్కడ మన పేషెంట్స్ని ఎవడన్నా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేయాలంటే కూడా భయపడి సచ్చే పరిస్థితి ఉంది అక్కడ. ఒక్కసారి చూడండి, ఇవి బెడ్లు, ఇది క్యాజువాలిటీ ఓన్లీ. ఈ క్యాజువాలిటీలో ఈ బెడ్లు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి. ఈ బెడ్ల మీద పేషెంట్లను మండబెడతారు. దాని మీద ఒక క్లాత్ లేదు. క్లాత్ అడిగితే వాళ్ళు ఏమంటారు, ఈ బెడ్ల మీద బ్లడ్ అంతా పేషెంట్లది మొత్తం బ్లడ్ ఎవ్వడు వచ్చిన వాడిని ఆనే పండబెడతారు. పండబెట్టి ఈ బెడ్ పరిస్థితి ఇది క్యాజువాలిటీలో ఉంటుంది. మళ్ళీ అక్కడ అందరు గవర్నమెంట్ డాక్టర్లే, మొత్తం అందరు చూసేటోళ్ళు అందరు వాళ్ళే. సో ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. ఇక్కడ చూస్తే ఈ మెయింటెనెన్స్. ఇంకొక దరిద్రం ఏంటంటే క్యాజువాలిటీ పక్కనే వాష్రూమ్స్ పెట్టిండ్రు. ఆ క్యాజువాలిటీ దగ్గర పోయి ఇక్కడ నిలబడితే ఎంత స్మెల్ అంటే అంత స్మెల్. ఆ వాష్రూమ్స్ క్లీన్ చేసేటోడు లేడు, అంత దారుణమైన పరిస్థితి ఉంది. ఆ వాష్రూమ్స్ వీడియో కూడా చూపిస్తా. ఇట్లా ఈ డబ్బాలు ఇక్కడ పెడతారు, ఇదంతా గలీజ్గా. ఈ పక్కనే వాష్రూమ్స్ ఒకసారి చూడొచ్చు ఎంత దారుణంగా ఉన్నాయి. గిదే ఆ మెయింటెనెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా మహబూబ్ నగర్. ఇది మహబూబ్ నగర్ సంబంధించి అట్లా చేస్తా ఇట్లా చేస్తాము, మా జిల్లాని అభివృద్ధి చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, అక్కడ ఉన్న ఆర్ఎంఓలని వాళ్ళని డాక్టర్ అడిగితే కొత్త హాస్పిటల్ ఓపెన్ అవుతుంది సార్, కొత్త హాస్పిటల్ ఓపెన్ అయితే అక్కడికి షిఫ్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మెయింటెనెన్స్ లేదంటారు. అంటే ఇక్కడ ఇప్పుడు పేషెంట్లు వస్తలేరా? అంటే పేషెంట్లను అప్పటి వరకు అదిగో నావా అన్నట్టు అది అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పడమే తప్ప హాస్పిటల్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. సో ఒకసారి చూడండి, ఈ బెడ్లో చూడు పరిస్థితి ఎట్లా ఉంది. ఈ బెడ్ల ఇగో అక్కడ పడి ఉన్నాయి. ఆ మెయింటెనెన్స్ వాళ్ళని అడిగితే మీరు చేసుకోండి సార్ అంటది, మీరు చేసుకోండి అని అంటుంది. వాష్రూమ్స్ చూడండి, ఇవి వాష్రూమ్స్ అంటారా? ఇంత దారుణంగా అంటే ఇవి వాష్రూమ్సా? ఆడ నిలబడితే పక్కన ఉన్నోనికే వాంతికి వస్తుంది. డాక్టర్లు అక్కడ ఉన్న స్టాఫ్ని వాళ్ళని అడిగితే ఏం సార్ ఈ వాష్రూమ్స్ అంటే, మేమేం చేయాలి సార్, వాళ్ళు పట్టించుకుంది ఆడ నిలబడితే మాకే స్మెల్ వస్తుంది అంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఇక్కడ వాష్రూమ్స్. ఈ చూడు ఎంత గలీజ్గా ఉన్నాయి ఈ వాష్రూమ్స్. దీనిలో మనిషి అన్నోడు ఎవడన్నా పోతాడా? అసలు ఆడ పోయి నిలబడితే ఆ స్మెల్కే చచ్చిపోయేటట్టున్నారు, అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇవి వాష్రూమ్స్ అంట. ఇంకా ఇది హైలైట్. అసలు ఈయన వాళ్ళ ఫాదర్ని కూర్చోబెట్టిర్రు, ఇది వీల్ చైర్, అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయాలి. ఈ వీల్ చైర్కు దారం కట్టిర్రు, ఈ మనిషిని కూర్చోబెట్టిర్రు. ఆ మనిషికి ముందే ఆ ఆర్ట్కు స్టంట్ పడ్డది, ఆయన ఆర్ట్ ఆపరేషన్ చేసుకొని వచ్చిండు. ఈ వైర్లు ఈ కొనతోటి దీన్ని కూర్చోబెట్టిర్రు. ఆయన పుసుకున్న కింద పడితే పరిస్థితి ఏంది? ఆయన ముందే హాలత్ ఖరాబ్ అయ్యి ఇక్కడ హాస్పిటల్కి వస్తే ఈ వైర్లతోటి కట్టిర్రు. ఎంత దారుణంగా ఈ వైర్లు చూడండి, ఈ వైర్లతోటి కట్టిర్రు ఆ మనిషిని. ఇంకో వీడియో చూపిస్తా. ఇది వాష్రూమ్స్ పరిస్థితి. ఈ బెడ్లు ఇంత దారుణం అంటే, నేను ఇంతకుముందు పోయి కూడా ఒకసారి లొలి పెట్టుకున్నా, మేడం ఏంది ఇది మెయింటెనెన్స్ పరిస్థితి అంటే, అప్పుడు సరే సార్ అని అప్పుడు టెంపరీగా పైన బెడ్షీట్లు అవి వేసారు. ఇప్పుడైతే వచ్చిన వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణం. ఎవరిని అడిగినా ఇదే పరిస్థితి. సో ఆ పూరా హాస్పిటల్ పరిస్థితి మొత్తం చూస్తే, సార్ అక్కడ షిఫ్ట్ అవుతున్నందుకు ఇక్కడ మెయింటెనెన్స్ ఎప్పుడు షిఫ్ట్ అవుతుంది? ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు షిఫ్ట్ అవుతుంది అని. ఇంకా అది షిఫ్ట్ అయ్యే వరకు ఇప్పుడు పేషెంట్లు వచ్చేటోళ్ళు అట్టే కావాలనా ఆ వాసనకి? అంటే మీరు ఉంటలేరా? ఆ వాసనకు అక్కడ ఉన్న డాక్టర్లే అక్కడ నిలబడాలంటే భయపడుతున్నారు. అంత దారుణంగా ఉంది మహబూబ్ నగర్ సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి. మరి ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి చూడాలి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, మీరు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దీని మీద ఎప్పుడు మీరు అక్కడ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు? అరే ఉన్న హాస్పిటల్ పరిస్థితికి ఇంత దారుణంగా ఉంటే ఈ వీడియోలు ఈ వాష్రూమ్సా? ఈ క్యాజువాలిటీకి సంబంధించి లోపల ఉన్న వాళ్ళకి అందరికీ క్యాజువాలిటీ పక్కన చిన్నగా ఇంత డోర్ పెట్టిర్రు, ఆనే వాష్రూమ్స్ పెట్టిర్రు.
ఆ పక్కల పోయి నిలబడితే అంత దారుణంగా వాసన వస్తుందంటే ఆ వాసనకు చచ్చిపోతారు. ఇది పరిస్థితి మన మహబూబ్‌నగర్‌కి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్‌కి మన పేషెంట్‌లని, మన ఫ్యామిలీకి సంబంధించిన ఎవరైనా తీసుకుపోవాలంటే మనం తీసుకుపోగలుగుతామా ఈ కండిషన్స్‌ల? ఎందుకు భయపడుతున్నారు? ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్‌కి రాకుండా ఉచిత విద్యా, వైద్యం ఉండాలని చెప్పి ఎప్పటినుంచో కొట్లాడుతా ఉన్నాం. సో, దానిపైన కాన్సంట్రేట్ చేయకుండా ఏవేవో స్కీములు, స్కామ్‌లు అన్నీ అప్లై చేస్తా ఉంటారు గానీ, ఈ వైద్యానికి సంబంధించి ఇక్కడ హాస్పిటల్స్‌కి ఎన్ని రకాల ఫండ్స్ వచ్చినా కూడా దాని గురించి పట్టించుకునే నాథుడే లేకుంటాడు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్‌లకి ఎందుకు పోతున్నారు జనాలందరూ? ఇక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేకనే కదా! మీరు కరెక్ట్ ఫెసిలిటీస్ ఇచ్చింటే ప్రైవేట్ హాస్పిటల్స్‌కి పోయి లక్షలు, లక్షలు ఖర్చు పెట్టుకొని, అప్పులు చేసుకొని ఎందుకు చేస్తా ఉంటారు జనాలు? ఆ! ఇది గవర్నమెంట్ హాస్పిటల్ల పరిస్థితి ఇది గాదు. ఇది ఓన్లీ క్యాజువాలిటీ పరిస్థితి. నేను పూర్తి వీడియోలు గూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మొత్తం అసలు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉందంటే అంత దారుణంగా ఉంది. ఏమన్నా అంటే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తా ఉన్నాం అని అంటున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు. హాస్పిటల్ షిఫ్ట్ చేయరు. మరి వచ్చేటోళ్ళ పరిస్థితి ఏంది? ఇంక అక్కడనే పడి సావాలా? పేషెంట్లు రారా ఇంగ? హాస్పిటల్ వచ్చినాకనే రమ్మని చెప్పండి. ఒక బోర్డ్ పెట్టండి. హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతుంది. అక్కడ వచ్చిన తర్వాతనే పేషెంట్లు అందరూ కూడా అక్కడనే షిఫ్ట్ కావాలని చెప్పి రాసి పెట్టండి మరి. వాళ్ళ షిఫ్టింగ్ వాళ్ళని అడిగితే మరీ దారుణము. మీరు మార్చుకోండి అని చెప్తున్నారు. ఎంత నెగ్లిజెన్సీగా. మీరు మార్చుకోండి సార్ అని చెప్పారు ఒకసారి అయితే. మరీ దారుణం అది. ఈ షిఫ్ట్ వాళ్ళంటే ఆ షిఫ్ట్ వచ్చే వరకు వీళ్ళు పని చేయరంట. అట్లా ఉంటుంది పరిస్థితి. వాళ్ళని ఏం చేస్తాం, వ్యవస్థ కరెక్ట్ ఉంటే సూపరింటెండెంట్ గారు కూడా దీని మీద ఒకసారి చూడండి. అసలు ఎంత దారుణంగా ఉంది. ఒకసారి హాస్పిటల్లో పోయి చూస్తేనే పరిశాన్ అవుతారు. సో సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు దామోదర్ రాజనరసింహ గారు ఇక్కడ మహబూబ్‌నగర్ సంబంధించిన ఇన్ఛార్జ్ మినిస్టరు, మరి మీరే ఇప్పుడు వైద్యానికి సంబంధించిన మంత్రి కాబట్టి దీనిపైన పట్టించుకోవాలి. మహబూబ్‌నగర్‌లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కొత్త హాస్పిటల్ ఎప్పుడు ప్రారంభిస్తారు? లేదంటే అక్కడ బోర్డు పెట్టండి, జనాలను ఎవరు రానియకుండా కొత్త హాస్పిటల్ స్టార్ట్ అయ్యే వరకు రావద్దని చెప్పి ఒక బోర్డు అన్న పెట్టండి. మరి ఎవరు రారు కదా. ఒక సామాన్యుడు అంతే ఇంత చులకన్నా ఎట్లయినా పడి చేస్తాడు వాడు. హాస్పిటల్కి వచ్చి ఎట్లనైనా ట్రీట్మెంట్ తీసుకుంటారని చెప్పి ఇంత చులకనగా చూస్తారా? సో దీనిపైన వైద్య శాఖ అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి మా ఆర్కే మీడియా నుంచి కోరుతా ఉన్నాం.